వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్‌లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్‌కి మనం ఒక టైటిల్ పెడతం జరిగింది. ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్, అమిత్ షా బంపర్ ఆఫర్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఈ అంశం గురించి మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మనం చూసినట్లయితే తమిళనాట ఈ రోజున డిఫరెంట్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడతా ఉన్న పరిస్థితుల్లో ఈరోజు తమిళనాడు అంతా కూడా ఎప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా తమిళనాడు కేంద్రంగా అది వార్తల్లోకి ఎక్కుతానే వస్తోంది. ఈరోజు ఒక స్టాలిన్ కొడుకు ఉదయనిధి మాట్లాడిన సనాతన ధర్మం మీద చేసిన విమర్శలు కావచ్చు, తిరుపరన్ కొంటానికి సంబంధించి స్టాలిన్ చేసిన ఓవర్ యాక్షన్ కావచ్చు, అదేవిధంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం మీద తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం మీద మొదలైన విమర్శలు కావచ్చు. ఇట్లా ఏ చిన్న ఇష్యూ జరిగినా వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు. తిరుపరన్ కొంటానికి సంబంధించి జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానం ఇవ్వడం స్టాలిన్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలంతా కలిసి. ఇలా చాలా ఏది జరిగినా అటు పొలిటికల్‌గా గాని, ఇటు పొలిటికల్‌గా కాకపోయినా ఏ అంశం జరిగినా అది ఎన్నికలకే లింక్ అవుతా ఉంది. ఎప్పుడు వార్తల్లో ఉంటోంది తమిళనాడు. ఎందుకంటే ఈరోజు త్వరలోనే ఎలక్షన్స్ రాబోతున్నాయి. అతి పెద్ద రాష్ట్రం. అత్యంత అసెంబ్లీ సీట్స్ ఎక్కువున్న రాష్ట్రం. 234 అసెంబ్లీ సీట్లతో అతి పెద్ద రాష్ట్రంగా ఉంది తమిళనాడు. ఇంకా తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఒక డిఫరెంట్ పాలిటిక్స్ వచ్చాయి. ఎందుకంటే తమిళనాడులో ఎస్పెషల్లీ జయలలిత మరణం తర్వాత బీజేపీ ఒక ప్రయోగం చేసే ప్రయత్నం చేసింది. సౌత్‌లో కాలు మోపాలి అంటే తమిళనాడు మనకు అవకాశంగా ఉంటుందేమో అనుకున్నారు జయలలిత మరణం తర్వాత. అటు పన్నీర్ సెల్వాన్ని, ఇటు పళనిస్వామిని అడ్డుపెట్టుకొని శశికళ లాంటి వాళ్ళని జైలుకి పంపి బీజేపీ చేసిన ప్రయోగం అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిందక్కడ. అటు వీళ్ళంతా కలిసి చేసిన హడావుడే స్టాలిన్ అధికారంలోకి రావడానికి కారణమైంది. అందుకే బీజేపీకి ఎప్పుడు కూడా తమిళనాడు మీద చాలా సీరియస్ ఫోకస్ ఉంటుంది. ఎలాగైనా సరే అక్కడ తాము అధికారంలోకి రావాలి అనేసి. కానీ ఇటు చూస్తే అటు నాస్తిక పునాదుల మీద నిర్మితమైన డీఎంకే పార్టీ అధికారంలో ఉంది ఈరోజు. అందుకే అటు బీజేపీ పరంగా, ఆర్ఎస్ఎస్ పరంగా ఏ చిన్న ఇష్యూ వచ్చినా తమకు అనుకూలంగా వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక త్వరలో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల కంటే దాదాపు సంవత్సరం కావస్తోంది. 2024లో విజయ్ ఎవరైతే హీరో విజయ్ ఉన్నారో ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది టీవీకే పేరుతోని. తమిళగ వేట్రి కజగం పేరుతోని ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆయన పార్టీని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సినిమాలను కూడా తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే విజయ్ పార్టీ మీద కొన్ని సామాజిక వర్గాలతో పాటు ఆయన ఫ్యాన్ బేస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాగైతే పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తారో ఏపీలో అలాగా విజయ్‌కి ఒక గొప్ప ఫ్యాన్ బేస్ ఉండింది. అందుకే ఆయన రాజకీయాల మీద ఫోకస్ పెట్టారు. సో, విజయ్ పార్టీ ఒక గేమ్ చేంజర్‌గా మారుతుంది తమిళనాడు ఎన్నికల్లో అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఇలాంటి సమయంలోనే ఆయన పెట్టిన ఒక ర్యాలీ ఏదైతే ఉందో ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరగడం, 40 మందికి పైగా చనిపోవడం ఇది విజయ్ పార్టీకి, విజయ్‌కి కొంత డ్యామేజ్ చేసింది. అయితే ఈ అంశం వచ్చిన దగ్గర నుంచి విజయ్ ప్రతి విషయంలో ఆచితూచి స్పందిస్తా ఉన్నారు. అయితే వెనక ముందు ఆలోచన చేస్తా ఉన్నారు. స్టార్టింగ్‌లో మనం చూస్తే విజయ్ ఈ పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన డీఎంకేని, బీజేపీని ఒకేలాగా చూసేవాళ్ళు. వాళ్ళిద్దరిని ఒకేలాగానే విమర్శలు చేసేవాళ్ళు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మాత్రం విజయ్ కొంత ఆలోచనలో పడ్డారు. ఈరోజు బీజేపీ విషయంలో విజయ్ కొంత మెత్తబడ్డట్టు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఇంకోవైపు ఈ తొక్కిసలాటకు సంబంధించి లేటెస్ట్‌గా విజయ్ మీద సీబీఐ కేస్ కూడా పడింది ఆయన మీద. ఇక ఇదంతా ఒక ఎత్తైతే ఈరోజు ఈ ఇష్యూ జరిగిన తర్వాత విజయ్‌కి అంతగా ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల పొలిటికల్ అంశాల మీద ఆయన ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకుంటే బావుంటుందనే చర్చ నడిచింది. అయితే డీఎంకేతో ఆయన ఆల్రెడీ అధికారంలో ఉంది ఆ పార్టీ. ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి విజయ్ డీఎంకేతో వెళ్లరని అందరూ అంచనాలు వేస్తా ఉన్నారు. ఆయన మీద బీజేపీ కూడా అంతే ఫోకస్ పెట్టిందన్న అంచనాలు కూడా వస్తా ఉన్నాయి. సో, బీజేపీ స్థానిక నేతలు కొంత సానుకూలంగా విజయ్ మీద మాట్లాడడం గాని, ఇవన్నీ కూడా విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటను అది గవర్నమెంట్ ఫెయిల్యూర్ లాగా అన్నామలై గాని, నైనార్ లాంటి వాళ్ళు మాట్లాడడం గాని, ఇవన్నీ కూడా అదే చర్చ జరుగుతా ఉంది. ఇక ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా సెఫాలజిస్ట్ శ్రీరామ్ ఆయన తమిళనాడుకి చెందిన వ్యక్తి అయినా సరే ఆయన హైదరాబాద్‌లోనే ఉంటూ ఉంటారు. ఆయన ఒక సర్వే చేయడం జరిగింది. ట్రాకర్ పోల్ సర్వే చేస్తే మెజారిటీ మనం చూసినట్లయితే ఏదైతే రూరల్ ఓట్ బ్యాంకు అన్నా డీఎంకే వైపే ఉంది అని చెప్పేసి, పన్నీర్ సెల్వం, పళనిస్వామి వైపే ఉందని చెప్పేసి కొంత డేటా బయటికి రావడం జరిగింది. ఒక 100 సీట్లకు మాత్రమే చేశారాయన. అదేవిధంగా అటు డీఎంకే గాని, ఇటు టీవీకే గాని హాఫ్ ఆఫ్ ఓట్ షేరింగ్ అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన కొంత ట్రాకర్ పోల్ చేశారు. ఓన్లీ 100 సీట్లకే చేయడం జరిగింది. నెక్స్ట్ ట్రాకర్ పోల్ కూడా రాబోతా ఉంది. సో, ఇలాంటి సమయంలో ఆల్రెడీ అన్నా డీఎంకే, బీజేపీ మధ్య సాన్నిహిత్యం ఉంది. గతంలో కూడా పొత్తులు పెట్టుకునే వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఎలాగో ఆ 2 పార్టీలు కలిసే వెళ్తాయని ఒక అంచనా ఉంది. అయితే ఎక్కడ ఈ విజయ్ ఓట్లు చీలిక తీసుకొస్తారా అన్న భయము ఉంది. అటు డీఎంకేలో ఉంది. ఇటు ఏదైతే బీజేపీలో అన్నా డీఎంకేలో కూడా ఉంది. అలాంటి పరిస్థితుల్లో
ఈరోజు బీజేపీ సోలోగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే అటు విజయ్‌ని తమ వైపు తీసుకోవాలని బీజేపీ నేతలు లెక్కలు కడతా ఉన్నారు. అందుకే విజయ్ మీద వాళ్ళు అంత సానుకూలంగా బీజేపీ నేతలు ఉన్నారు అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. అయితే ఈ చర్చలు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. త్వరలోనే విజయ్‌తోని అమిత్ షా కూడా భేటీ కాబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. అటు మనం చూసినట్లయితే వీలైతే అన్నాడీఎంకేని కలుపుకోవడం, లేకపోతే సోలోగా అటు విజయ్‌తో కలిసి బీజేపీనే వెళ్ళడం అనేది ఒక ఆప్షన్. లేదు ఆ 3 పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్ళడం అనేది ఎన్డీఏ కూటమి తరహాలో ఇంకొక ఆప్షన్. ఇలాగని విజయ్ సోలోగా వెళ్ళినా ఈరోజు ఒంటరిగా ఆయన అధికారంలోకి వస్తాడని కూడా మనం అనుకోం. ఎందుకంటే చాలా తక్కువ సమయంలో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకా పూర్తిగా 1 ఇయర్ కూడా కాలేదు. ఇలాంటి సందర్భంలో ఆయన సోలోగా ఎన్నికలకు వెళ్ళి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్థాయిలో ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాడని కూడా అదొక అపోహే. ఎందుకంటే కావాలనుకుంటే విజయ్ ఒక గేమ్ చేంజర్ కావచ్చు. లైక్ పవన్ కళ్యాణ్ లాగా. అంతేగాని అప్పటికప్పుడు అధికారంలోకి వస్తారని కూడా ఎవరు అనుకోవట్లేదు. బట్ ఆయనకైతే ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. కొన్ని పాకెట్స్‌లో ఒక సాలిడ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అది ఆయనకు కొన్ని సీట్లని, కొన్ని ఓట్లని తీసుకురావడానికైతే కారణమవుతుంది. అందుకే డీప్‌గా బీజేపీ కూడా ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అమిత్ షా ఇప్పటికే విజయ్‌తో మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. త్వరలోనే విజయ్ అమిత్ షాతోని కూడా భేటీ కాబోతున్నారని కూడా చెప్తున్నారు. అందుకే ఎలాగైనా తాము ఎన్‌డీఏగా ఫార్మ్ అయితే అటు అన్నాడీఎంకేని, ఇటు విజయ్‌ని కలుపుకొని తాము బీజేపీ ఈ 3 కలిసి అది పెద్ద పార్టీగా అవతరిస్తే అధికారంలోకి రావచ్చు. అధికారంలోకి వస్తే విజయ్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని బీజేపీ ఆలోచన చేస్తుంది. లైక్ బీహార్‌లో నితీష్‌ని ప్రకటించినట్టు. అందుకే విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం అంటే మిగతా ఓట్ బ్యాంక్ కూడా విజయ్ ఫ్యాన్స్ గాని, విజయ్ ఫాలోవర్స్ అంతా వన్ సైడ్‌గా ఎన్‌డీఏ కూటమి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అసలు చిక్కేంటంటే ఈ ప్రపోజల్ చాలా మందికి నచ్చుతా ఉంది. చాలా విజయ్ మీద ప్రెషర్ కూడా పెరుగుతా ఉంది. అయితే ఇక్కడ విజయ్ మూల సిద్ధాంతాలకే వ్యతిరేకం బీజేపీ. మరి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి విజయ్ బీజేపీతో పొత్తులు కలుపుకుంటే, బీజేపీతో చేతులు కలిస్తే, ఈరోజు డీఎంకే లాంటి పార్టీలు కూడా ఆయన టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయన ఓట్ బ్యాంక్ మీద కొంత అది ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో మాత్రం ఈ ఈక్వేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఫస్ట్ టైం ఆయన పోటీ చేయబోతా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో విజయ్ బీజేపీగానే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటన చేస్తే సో ఆయన పొత్తులకే అంగీకరిస్తారు బీజేపీతో అన్న చర్చ అయితే చాలా స్ట్రాంగ్‌గా జరుగుతుంది. అటు అమిత్ షా లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడిన తర్వాత విజయ్ కొంత కన్విన్స్ అయ్యారని కూడా ప్రచారం జరుగుతోంది. లెట్స్ సీ ఈ అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ అయితే రావాలి.